నమస్తే తెలంగాణలో కూడా ఈరోజు వర్షానికి సంబంధించిన వార్త మెయిన్ హెడ్లైన్ గా ఆ, ప్రింట్ చేశారు. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద వాదనలు వినిపించే నమస్తే తెలంగాణ మాత్రం ఈరోజు వార్తలపై వినిపించింది. పబ్లిక్ ప్రాబ్లం ఇది. ఈ నగరానికి ఏమైంది చూడండి, మంచిగా రాశారు. బుధ గురువారంలో కురిసిన వర్షాలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని నీట మునిగిన ఓ కాలనీ. అదేవిధంగా రోడ్డు ఇలా పాపం చూడండి, స్కూల్ స్టూడెంట్స్ అయి ఉంటారు, కాకపోతే పెడెస్ట్రియన్ వీళ్ళు వెహికల్స్ పాపం కింద పడిపోయింది ఆమె. గురువారం హిమాయత్ నగర్ వద్ద వరద నీరు ముంచెత్తిన రోడ్డుపై వెళ్తూ బైక్ పై నుంచి జారిపడిన ఒక కుటుంబం, ఫ్యామిలీ అంట, ఇది స్కూల్స్ స్టూడెంట్స్ కాదు. జనం బేజార్, వాన చినుకుకు పట్నం వణికిపోతున్నది. నీటి చుక్క నాటు బాంబులా భయపెడుతున్నది. రోడ్డు మీదకొస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదు. ఇంట్లోనే ఉన్నా బతికి బట్ట కడతామన్న భరోసా లేదు. నిజమే ఇది. రోడ్డుపై వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వస్తామా లేదా అనేది, వెహికల్ తీసుకెళ్ళినాం అనుకోండి, ఈ పరిస్థితి. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైతే పాపం ఇంతమంది రక్షిస్తున్నారు ఇడ పడిపోవద్దని. ఈ మానవత్వ కోణం ఇది. ఇది కాకపోయి ఇంకా హెవీగా వర్షం ఉందనుకోండి, వాళ్ళని కాపాడడానికి మనం పోతే ఎట్లా అని మనల్ని వదిలేశారు అనుకోండి, మనం కూడా పోతాం ఇంకా. సో నిజం, ఈ మాట అయితే నిజం. నమస్తే తెలంగాణ మంచిగా రాసింది. సే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటే భయం వేస్తుంది అని. సరే, ఇంట్లో ఉన్నా భయమే అంటుంది, అది కూడా కరెక్టే. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యో, మళ్ళీ ఇంట్లో నీరు ప్రవహించో, ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుంది అనేది నమస్తే తెలంగాణ మంచి వార్త రాసింది ఈరోజు. దీనిపై కూడా ప్రభుత్వం మీద ఏదో సెటైర్ వేసి ఉంటది, చూద్దాం. ఓ మ్యాన్ హోల్ ఎక్కడ మింగేస్తుందో, ఏ నాల ఎక్కడ కబలిస్తుందో, గాఢ నిద్రలో ఏ గోడ విరిగి పడుతుందో, ఏ కరెంటు తీగ ఎప్పుడు కాటేస్తుందో. అదే మీరు చెప్పాను కదా, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఎట్లవుతుందో, ఏ గోడ ఎక్కడి పడిపోతుందో, ఏ అపరాత్రి వేళను ముంచెత్తిన వరదతో ఎవరి కథ ఎలా ముగిసిపోతుందో. మేఘామృతమైన ఆకాశాన్ని చూడంగానే దిగులు మేఘమ్మ కమ్ముకుంటున్నది. రహదారి సర్ప పరిష్వరంగాల మధ్య కారు కదులుతలేదు, కారు కూడా కదులుతలేదు, కాలు కూడా కదులుతలేదు. ట్రాఫిక్ జామ్ జంటలోనే సగటు జీవి సగం బతుకు తెల్లారిపోతున్నది. ఇది నగరమా, నిత్య నరకమా? అధికార యంత్రాంగం స్పందించదు, సర్కార్ సమీక్షించదు. ఢిల్లీ చక్కర్లే తప్ప మున్సిపల్ మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి పట్టించుకున్నది లేదు. ఇన్ఛార్జ్ మంత్రి ఇటువంటి చూసింది లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ జాడలేదు. కాంగ్రెస్ లో చేరిన సిటీ ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గాయబ్. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్న బీజేపీ ఎంపీలు ఈటెల, కొండ అతాపతా లేరు. చివరికి ఎవరు దిక్కై ఉండరాయా అంటే మళ్ళా గులాబీ దళమే. అబ్బా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. క్షేత్రస్థాయిలో కనబడుతున్నది, కలుస్తున్నది వాళ్ళే, కలాయ తిరుగుతున్నది వాళ్ళే. హైడ్రా తెచ్చి హైదరాబాద్ నెత్తిన రుద్దిన సర్కారు ఇప్పుడు చెద్దరు కప్పుకొని నిద్రపోతున్నది. పన్నులు కట్టినా ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఓట్లేసిన పాపానికి నీటిలో నిలబడి ఫాహిమాం అని వేడుకుంటున్నారు. ఓ గాడ్ సేవ్ మై హైదరాబాద్. రియల్లీ, ఓ అల్లా సేవ్ మై హైదరాబాద్, ఓ గాడ్ సేవ్ మై అల్లా హైదరాబాద్. నేను కూడా చెప్తా, కానీ ఇదైతే నేను ఒప్పుకోను. కాంగ్రెస్ పార్టీ రావడం ఏంటి, ముఖ్యమంత్రి కావడం ఏంటి, రేవంత్ రెడ్డి వర్షం రావడం అనేది వాళ్ళ మీద వేయడం ఏంటి సార్? ఏమన్నా న్యాయం ఉందా? చూడండి ఎట్లా రాశారు. ఢిల్లీ చక్కర్లే తప్ప మున్సిపల్ మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి పట్టించుకున్నది లేదు. 10 సంవత్సరాలు మనం కూడా అధికారంలో ఉన్నాం, 9 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు. అప్పుడు కూడా వర్షాలు పడ్డాయి, అప్పుడు కూడా ప్రజలు చనిపోయారు, అప్పుడు కూడా మ్యాన్ హోల్లో ప్రజలు కొట్టుకుపోయారు. ఇది ఒకటి న్యాచురల్ కెలామిటీ. సో దీన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ దీంట్లో కూడా కొట్టుకుసావడం ఏంటి? అప్పుడు వర్షం వస్తే ఎవరు వచ్చారు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా రాలే. ఇప్పుడు వీళ్ళు కూడా వస్తలే. వాళ్ళేదో గొప్ప, మేమేమో బీఆర్ఎస్ వాళ్ళం గొప్ప, వీళ్ళు ఏం చేస్తలేరు అని కాదు. ఎవరు వర్షం వచ్చినా, ఇప్పుడు మొన్న 2 చనిపోయినరు అఫ్జల్ సాగర్లా, నాంపల్లి అఫ్జల్ సాగర్. ఒకటి మృతదేహం బాడీ నిన్న లభించింది, ఇంకోటి జాడలేదు ఇంకా. దానిపైన ఎవరు సంపిస్తారు? ఎవరైనా స్పందించారా? ఎవరు? పాపం పేద కుటుంబం బాధపడుతున్నది. డెడ్ బాడీ కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళు కాదు, హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్థితి కానీ,
హైదరాబాద్ లో వచ్చిన వర్ష వర్ష నీరు, వరద నీరు, దానికి ఒక ప్రణాళిక అని ఎవరు రూపొందించారు? 10 సంవత్సరాలు మీరు రూపొందించలేదు. ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చింది వారు రూపొందిస్తున్నారు, అదన్నా చేయండి. రాబోయే 2 సంవత్సరాలు ఏమవుతుందో చూద్దాం. దానికి నీ సెటాయిలు ఇదేదో జూబ్లీస్ నియోజకవర్గం మళ్ళా ఆ ఏమంటారు, మన బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఇవన్నీ వాడతలు. సో ఏదేమైనా సారీ, ఏమైనా తప్పు చెప్తే కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ గారు, తప్పు అయితే నేను చెప్పలే. మీరు గొప్ప కాదు, వాళ్ళు గొప్ప కాదు అంటున్నాం. మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీకి చెందినోడిని అనుకుద్దు నాకు. ఇందాక ఒక న్యూస్ చూసాం కదా మనం, అజారుద్దీన్ది. ఈ రోజేనా అది? ఈ రోజే అది. ఇందాక మనం చూసాం చూడు, ఒక ఛానల్ వాడు చదివిండు, చూపించిన కదా మనం చదువుదామని. కాదు, ఈ రోజు అప్లోడ్ చేసినట్టే చూపించింది నమస్తే తెలంగాణలో. దేంట్లో పెట్టిరు అది, దేంట్లో ఉందో కనిపిస్తుందిలే ఇంకా ఉన్నప్పుడు.